సో బెన్నీ మీ స్టడీస్ అవి ఎక్కడ కంటిన్యూ అయ్యాయి, ఏం చదువుకున్నారు, ఎలా? స్టడీస్ అంతా ఇక్కడే హైదరాబాద్లోనే అయింది. స్కూలింగ్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ అయింది 10th వరకు. ఇంటర్మీడియట్ కూడా ఇంటి దగ్గరే శ్రీ చైతన్య జూబ్లీహిల్స్లో అయింది, అది ఇంటి దగ్గరే. మీ ఫ్రెండ్స్ అడుగుతుంటారా మిమ్మల్ని, మీ డాడీ సుధాకర్ అన్న సంగతి తెలుసా వాళ్ళకి చాలామందికి? అంటే తెలుసండి, అంటే నేను చెప్పను, వాళ్ళే తెలుసుకొని వచ్చేస్తారు. ఓకే. తెలిసినప్పుడు ఏమన్నారు? ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇవ్వడము, మీ డాడీకి ఫ్యాన్ నేనని చెప్పడం, ఇలాంటివి జరుగుతుంటాయి? చెప్తుంటారు. ఎవరు చెప్పినా సిసింద్రి రాజా బాగుంటాయి మీ డాడీ. అబ్బా, సిసింద్రి గుర్తు చేశారు, చాలా బాగుంటుంది కదా. అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అబ్బా వీడు మళ్ళీ గెలికాడ్రా అని, ఒకటి నిప్పు కూర్చొని ఉన్న సీన్, ఆ సీన్ అయితే హైలైట్ ఉంటుంది అసలు. సో అలాంటి ఫన్నీ సీన్స్ చూసినప్పుడు మీ డాడీ అబ్బా ఎంత బాగా యాక్ట్ చేశారు అని చెప్పి అనుకుంటారు అలాంటివి అనిపిస్తుంది. ఓకే. ఇంతకీ మీరు ట్రైనింగ్ ఎక్కడ, మీ డాడీ దగ్గర అసలు ఎప్పుడైనా ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నించారా? అంటే ఈ మధ్య చెప్తున్నారండి, అలా ఉండాలి, స్క్రీన్ మీద అలా కనిపించాలి, కొంచెం లైక్ ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అదంతా చెప్తుంటారు, టిప్స్ చెప్తున్నారు. టిప్స్. మీ డాడీని చూసి యాక్టింగ్ మాత్రం ఎప్పుడు నేర్చుకోలేదా? లేదు, ఇప్పుడైతే లేదు. ఓకే, ప్రాక్టికల్గా నేర్చుకోలేదు. ఓకే. సో డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు ఎలా అనిపించింది? చూసుకోవాలంతా నాదే బాధ్యత అని అనుకున్నారా? అప్పట్లోనా అంటే అప్పట్లో నేను చిన్న, నేను 10th క్లాస్ ఉన్నాను. అవును. సో అప్పుడులో ఎంత లేదు, అంత ఆలోచించలేదు. కానీ అప్పుడు అంటే ఆ సిచ్యువేషన్లో న్యూస్ ఛానల్ మొత్తం అదే వచ్చేసరికి, అంటే అందరు చుట్టాలందరూ ఇంట్లో ఉన్నారు. సో కొంచెం రోజు హాస్పిటల్కి వెళ్ళడం అది ఇది, అంటే అప్పుడు కొంచెం అంటే తెలియదు అనమాట అవుట్కమ్ ఏమవుద్దా అనేది. సో దానివల్ల ఇంకా మెయిన్ ప్రేయర్స్ చర్చ్కి వెళ్ళి చర్చ్ వాళ్ళు ప్రేయర్స్ కంటిన్యూస్గా అలా 1 month 40 days తర్వాత రికవర్ అయ్యాక లైక్ ఇంకా హ్యాపీ అనిపించింది, థ్యాంక్ గాడ్ అని. సుధాకర్ గారు, ఈ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి చాలా మందికి కొంచెం చెడు అలవాట్లు త్వరగా అలవాటు అయిపోతాయి అని చెప్పంటారు. ఏం లేదు, మీకు కాఫీ ఎక్కువ తాగుతాను, టీ తాగుతాను తప్పితే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అంతే కాఫీ టీ. అయితే ఇలా నిజంగా చాలా మంది అంటుంటారు కదా సార్, ఏ చెడు అలవాటు లేని వాళ్ళకి ఒక్కొక్కరికి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయని. అంటే ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక గ్లాస్ బీర్ తాగేవాడిని తప్పితే ఎక్కువ హ్యాబిట్గా లేదు, అడిక్టెడ్ కాదు. ఎప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు తీసుకున్నాను. మీరు హెల్త్ని ఏమన్నా ఎక్కడన్నా ఏంటి వర్క్ చేస్తూ దాన్ని నిర్లక్ష్యం చేయడం అలా జరిగేదా? అంటే టైంకి ఫుడ్ తినకపోవడం ఇలాంటివి ఏమన్నా జరుగుతుండేవా? లేదమ్మా, టైంలో తినేది ఉండేది. బ్రేక్ ఉన్నప్పుడు మాత్రం 2 o'clock 2:30 3 o'clock కూడా అవుతూ ఉండేది. ఎక్కువ నేను 1 o'clock 1:30 తినేసేవాడిని, ఆకలికి ఉండలేనమాట. మీకు మీ డాడీ ఏమన్నా చెప్తుంటారా, ఇలా ఉండాలి, ఈ టైంకి తినాలి, ఇలా చదువుకోవాలి, ఏమన్నా రూల్స్ చెప్పడం పెట్టడం చిన్నప్పటి నుంచి అట్లాంటివి జరుగుతుంది? కంటిన్యూస్ చెప్తుంటారు. ఓకే, ఏం చెప్పేవాళ్ళు ఎక్కువగా? మెయిన్ ఎక్కువ స్నానం లేట్ అయినా స్నానం చేయని ఇంకా అంటే అడుగుతుంటారు, తినండి అది చేయండి, అంటే స్ట్రిక్ట్గా ఏం పెట్టరు. నేనేమన్నా చేయకపోతే అప్పుడు వెనకబడుతుంటారు, అంత డాడీ మెయిన్. ఓకే, మమ్మీ కూడా, బట్ డాడీ మరి ఇంకా డాడీయే స్ట్రిక్ట్ మాట ఇప్పటికి కూడా ఇంకా. అవునా? ఓకే, మరి కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు తిరిగి చెప్తాం జరుగుతుంటది. మామూలుగా ఎందుకు అన్నిసార్లు ఎందుకు చెప్తానే ఉంటా అనుకుంటాను. సో ఇప్పుడు మీరు కంప్లీట్ చేసిన డిగ్రీ ఏంటి? నేను మేనేజ్మెంట్ చేశానండి 3 years. సో అది అయిపోయాక ఇప్పుడు కరెంట్లీ అమెజాన్లో చేస్తున్నాను. ఓకే, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, అసలు జాబ్ ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, చేయాలని చేస్తున్నాను అంతేనా? ఓకే, అది ఒకటి ఉంటే బెటర్ అని, అంతే. ఓకే, మీ డాడీ మీకు మొదటి నుంచి ఏం చెప్పేవాళ్ళు? బాగా చదువుకొని ఉద్యోగం చేయాలి అదంతా ఉండేదా? మంచి బిజినెస్ చేయాలనే వల్ల, ఉద్యోగం చేయాలనే వల్ల? బిజినెస్ ఉద్యోగం అంటే అలా ఏమో ఎప్పుడు అనలేదండి, లైక్ చాయిస్ నాకే వదిలేశారు. కానీ ఎప్పుడు ఇండస్ట్రీ ఇది ఏం మాట్లాడలేదు, ఎప్పుడు లైక్ నా ఇష్టానికి వదిలేశారు మెయిన్లీ. ఓకే, సో సుధాకర్ గారు, ఇప్పుడు చాలామంది సంపాదిస్తే సరిపోదు, దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి బిజినెస్గా ఏదైనా డెవలప్ చేయాలి, ఇలాంటివన్నీ అనుకోవడం వల్లే కదా అంత బాగా డెవలప్ చేసుకుని బాగా ఆస్తులు సంపాదిస్తున్నారు. బిజినెస్ ఏం చేయలేదు, చేత కదమ్మా, యాక్చువల్గా చేసేవాడి తప్పితే బిజినెస్ ఏం చేయలేదు. డైరెక్ట్గా మాట్లాడుతుంటే నాకు మీ వాయిస్, బండ్ల గణేష్ వారి వాయిస్ సేమ్ అలాగే అనిపిస్తుంది. కొద్దిగా ఇంచుమించుగా అలా అనిపిస్తుంది. సో మీ ఇలాగే ఆయన కూడా మంచి కామెడీ పాత్రలు చేశారు. మీకేమనిపించేది ఆయన యాక్టింగ్ అది చూసి? ఫ్రెండ్ వాడు
ఫ్రెండ్ అన్నయ్య తిరిగేవాడు. బాగా గొడవ చేసాను నేను గణేషన్ వేసాను. మరి ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. మీకెప్పుడు సినిమాల ప్రొడ్యూసర్ అడగలేదు, నేను చేయను లేదు. ఓకే, నేను సిక్కే ఉన్నాను కదా మా పెద్ద. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా సార్ మీకు అలాంటి ఆలోచన? ప్రొడ్యూసింగ్ అలాంటి ఇంట్రెస్ట్ లేవు మీకు అసలు? మీరు కూల్గా ఉంటారు ఎప్పుడు, అంతే కదా, ఏం రిస్క్ పెట్టుకోదలుచుకోరు. ఏది స్ట్రెయిన్ అవ్వను, ఈజీ గోయింగ్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.